ఎన్నికల్లో తెగింపు ముఖ్యం. క్రిందసారి భీమవరం గాజువాక నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఆ విషయం చెప్పాలి, చివరిలో చెప్పారు. దాని ఇంపాక్ట్ ఆయన ఓటమికి కారణమైంది. ఎందుకంటే ముందు నుంచి చెప్తే మొత్తం క్యాడర్ అంతా అక్కడే కాన్సన్ట్రేట్ చేసి ఆయన గెలిపించుకునే ప్రయత్నం చేశారు. చివరిలో పరుగులు పెట్టారు. విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఆయన గెలిపించే ప్రయత్నం చేశారు. ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఆళ్ళ జేబుల్లో డబ్బులు పంచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది పక్కన పెడితే తాజా సంఘటన చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి నేను తేల్చి చెప్తున్నారు. అవసరమైతే ఇంకో నియోజకవర్గం చేస్తారు, లేదు బయట అయితే పెట్టలేదు, కానీ కుప్పం అయితే వదిలిపెట్టరు. అలాగే క్రిందసారి ఓడిపోయినటువంటి మంగళగిరి నుంచి పోటీ చేస్తాను మరొక వైపున లోకేష్ ధైర్యంగా చెప్తున్నారు. ఇంకో చోట హిందూపురం కూడా చేస్తాను ప్రచారం ఉన్నా అది కన్ఫామ్ చేయలేదు, కానీ మంగళగిరి నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తానని తేల్చి చెప్తున్నారు. అలాగే పులివెందుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ధైర్యం చేయకపోతే ఎట్లాగా? సినిమా నటుడు, హీరో, అట్లాగే ఓ పార్టీ అధినేత ఓ నియోజకవర్గం పేరు చెప్పి ఇక్కడి నుంచి పోటీ చేస్తాను, దమ్ముంటే ఎవడికి ఆపుతాడో చూడండి అని చెప్పచ్చు కదా. అక్కడ 100 కోట్లు ఖర్చు పెడతారంటే ఏం 500 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు పెట్టండి, జగన్ ఓడిస్తారని చూద్దాం. అట్లాగే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఖర్చు పెట్టి గెలిపించమనండి. మంగళగిరిలో క్రిందసారి ఎందుకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచారు? డబ్బులు ఖర్చు పెట్టలేడా? లోకేష్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టాడా? కాబట్టి ఇక్కడ మనకి ఆ నియోజకవర్గంలో ఇది మన పవన్ కళ్యాణ్ వస్తున్నాడు మంది అనే ఫీలింగ్ రావాలి. అప్పుడు అవతలోడు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ధైర్యం చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్దే.